సామెతలు గ్రంథము 7వ అధ్యాయం. నా కుమారుడా, నా మాటలను మనస్సునుంచుకొనుము, నీ ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నీ ఆజ్ఞలను నీవు మనస్సునుంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవని చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చుకుమలుడు పరస్త్రీ లోబడకుండాను నిన్ను కాపాడును. నీ ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పరచువడొకడను నాకు కనబడను. సంధ్యవేళ పొద్దు గుంకిన తర్వాత, చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారశ్రీ సందు దగ్గరున్న వీధిలో తిరుగులాడుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతి వాని ఎదుర్కొని వచ్చును. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువు. ఒకప్పుడు ఇంటి ఎదుకు, ఒకప్పుడు సంత వీధులను అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండెను. అది వాణ్ణి పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నేను ఎదుర్కోవలనని బయలుదేరగా నీవే కనబడితివి. ఆమెన్.